మంత్రం సాయితో పెనవేసిన బంధం. సాయిరాం సాయి బంధువులకు నమస్సుమంజలు తెలుపుకుంటూ, అలాగే ప్రతి నిత్యము సాయి తత్వాన్ని తెలిపి సాయి బంధువులకు ఒక అండగా నిలిచిన సాయి టీవీ చూస్తుండగానే 10 వసంతాలు నిండిపోతున్నాయి. రేపు 10వ తారీఖు ఆగస్టు 10వ తారీఖు నాడు వార్షికోత్సవ కార్యక్రమాలు సాయి టీవీలో జరగబోతున్నాయి. కాబట్టి ప్రత్యక్షంగా అందరూ రావాల్సిందిగా కోరుకుంటూ, పరోక్షంగా అయితే లక్షలాది మంది చూస్తూ ఉంటారు. ఇంకా సాయి టీవీ భక్తులు వారిని అనుసరించి సాయి టీవీ ద్వారా ఇంకా సాయి తత్వాన్ని పెంపొందించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సాయిరాం. నా పేరు నేను మంచికండి ధనుంజయ్. చింతపల్లి సాయి సన్నిధి సేవలో సాయి సన్నిధి చైర్మన్గా సేవ చేసే భాగ్యాన్ని ఇచ్చిన సాయినాథునికి మళ్ళీ ఒకసారి ప్రణమిల్లుతూ సాయిరాం. శ్రీ సాయిరాం. శ్రీ సాయి టీవీ అందరికీ తెలిసినటువంటి ఛానల్. మరి వారిది 10 సంవత్సరాల సందర్భంగా సాయి బంధువులందరినీ ఒక్క తాటి మీదకి తీసుకొచ్చి ఎంతోమంది సత్సంగుకుల్ని పరిచయం చేసినటువంటి మంచి ప్లాట్ఫామ్, ఒక వేదిక అనేది సాయి టీవీ. 10 సంవత్సరాలుగా ఎంతోమందికి సాయి బంధువుల్ని పరిచయం చేశారు. అలాగే సాయి భక్తులకి ఎంతో సాయి యొక్క తత్వాన్ని, సాయి యొక్క మార్గాన్ని కూడా వాళ్ళు పరిచయం చేశారు. మరి అటువంటి సందర్భంలో రేపు 10వ తారీఖు చక్కగా వారి యొక్క దశాబ్ద కాల ఉత్సవాలు చక్కగా జరగబోతున్నాయి. మరి అందరూ కూడా పాల్గొని సాయి టీవీకి శుభాకాంక్షలు చెప్దాం. జై సాయిరాం. సాయి టీవీ 10వ వార్షికోత్సవ సందర్భంగా సాయి భక్తులందరికీ సాయి టీవీ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సాయి భక్తుల కోసం, సాయి భక్తులను ఉద్దేశించి కేవలం సాయి తత్వ ప్రచారమే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి ఒకే ఒక ఛానల్ సాయి టీవీ. మన తెలుగు రాష్ట్రాల్లో సాయి భక్తులకు ప్రత్యేకమైనటువంటి మరొక ఛానల్ లేదు. కాబట్టి సాయి టీవీ ఒకటే ఆ తత్వ ప్రచారాన్ని భుజాల మీదకి ఎత్తుకొని చేస్తూ ఉంది. సచ్చరిత్ర మొదలుకొని అనేక సాయి గ్రంథాలని సాయి భక్తులకు అవగాహన కల్పించే ఏర్పాట్లు చేస్తూ ఉంది. అనేక మంది సాయితత్వ ప్రచారకులు వేదికగా ఈ సాయి టీవీ అనేక మందిని పరిచయం చేయడంతో పాటుగా అనేక మంది ద్వారా తత్వ ప్రచారాన్ని చేస్తూ సాయి భక్తులలో సాయి భక్తిని పెంచేటువంటి ఎన్నో కార్యక్రమాలు, అపరూపమైనటువంటి కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్ళి ఈరోజు 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని 10వ వార్షికోత్సవం చేస్తున్నటువంటి సందర్భంగా వారికి, సాయి భక్తులకు, సాయి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరొకసారి సాయి టీవీ దినదినాభివృద్ధి చెంది శతవత్సరాలు చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. నమస్కారం. ఈరోజు మన 2 తెలుగు రాష్ట్రాల్లో కొన్ని లక్షల మంది సాయి భక్తుల హృదయ లోతుల్లోకి సాయి తత్వాన్ని తీసుకువెళ్ళిన మన సాయి టీవీకి 10వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. అలాగే సాయి టీవీని నిర్వహిస్తున్న అనిల్ కుమార్ గారికి, సాయి వాహిని మేడం గారికి ప్రత్యేక శుభాకాంక్షలు. సాయి టీవీ కుటుంబ సభ్యులకు, అలాగే సాయి టీవీని తిలకిస్తున్న అనంతమైన సాయి భక్తులందరికీ పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు సాయి టీవీలో ఎన్నో కార్యక్రమాలు ప్రసారం అవుతున్నాయి. ముఖ్యంగా సాయి గురుకులం ద్వారా పెద్దవాళ్లే కాదు, ఎంతోమంది యువతి యువకులు సాయి మార్గంలో ముందుకు వెళ్తున్నారు. సాక్షాత్తు శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు వారు నడిపిస్తున్న టీవీ ఛానల్ మన సాయి టీవీ ఛానల్. శ్రీ సాయిబాబా పరిపూర్ణ అనుగ్రహం పొందినవారు అనిల్ కుమార్ గారు, వాహిని మేడం గారు. వారికి ఇంకా శక్తినిచ్చి, ఆరోగ్యాన్ని ఇచ్చి, ఇంకా ఎన్నో మహత్తరమైన కార్యక్రమాలు చేయించాలని, అలాగే ఇంకా ముందుకు నడిపించాలని బాబాను హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తున్నాను. సాయి టీవీ వీక్షకులకు, సాయి భక్తులకు అందరికీ నా నమస్కారాలు. శ్రావణ పౌర్ణమికి మన సాయినాథుని అభిమాన పుత్రిక సాయి టీవీ 10వ వార్షికోత్సవం జరుపుకుంటుంది. నిజంగా సాయి టీవీ ప్రతి ఒక్క ఇంటిలో ఒక బాబా స్వరూపంగా మారిపోయింది. నిత్యం సాయి టీవీ ఎవరింట్లో అయితే మోగుతూ ఉంటుందో దాంట్లో సాయిబాబా గురించిన పాటలు, మాటలు, ఆ షిరిడి నుంచి ఉత్సవాలు ఇవన్నీ కూడా భక్తి పారవస్యం పొంగి పొర్లుతూ ఉంటుంది.
సాయి గురుకులం అనే దాని ద్వారా ఎంత గొప్పగా సాయి తత్వాన్ని అనిల్ కుమార్ ద్వారా బాబా గారు పలికిస్తున్నారంటే నిజంగా చాలా చాలా కృతజ్ఞతలు సాయినాథుడికి మరియు అనిల్ కుమార్ గారికి, ఈ సాయి టీవీ యాజమాన్యం అందరికీ కూడా సాయినాథుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. ఓం సాయిరామ్. స్వచ్ఛమైన సాయి ప్రేమకు నిలయం, నిస్వార్థ భక్తికి ఆలయం.